ఓం శ్రీ మాత్రే నమః. ఛానల్లోకి స్వాగతమండి. వృశ్చిక రాశివారు సెప్టెంబర్ 25, 26 తేదీల్లో 3 అతిపెద్ద శుభవార్తలు వినబోతున్నారు. ఇక మీ అదృష్టాన్ని ఎవరూ ఆపలేరు. ఈ రాశివారికి ఈ 2 రోజుల్లో ఈ విధంగా సాగబోతోంది. మీరు వినబోతున్న ఆ 3 శుభవార్తలేంటి? అలాగే ఈ రాశివారు ఏ పరిహారాలు చేయటం వల్ల ఇంకా మరిన్ని శుభ ఫలితాలు వచ్చే అవకాశముంది అనే పూర్తి అంశాలను ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేమిలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేమిలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసుకోవడం మర్చిపోకండి. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మేమేం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక వివరాల్లోకి వెళితే ఈ రాశివారి వ్యక్తిత్వంలో స్థిరత్వం, ఆధారభూతమైన భావనలు, పట్టుదల, క్రమశిక్షణ ప్రధానంగా కనిపిస్తాయి. వీరి జీవితంలో ఎలాంటి పనైనా సున్నితంగా కాకుండా సుదీర్ఘంగా పట్టుదలతో చేస్తారు. ఈ రాశివారు ప్రతి పని కూడా పట్టుదలతో చేస్తారు. వీరి జీవితంలో కష్టాలు ఎక్కువైనా వాటిని తట్టుకునే ధైర్యం, సహనం వీరిలో అంతర్గతంగా ఉంటుంది. ఈ రాశివారు సాధారణంగా చాలా పని ప్రియులు. ఆలోచించకుండా ఏ పని మొదలు పెట్టరు. ప్రతి పని మొదలు పెట్టే ముందు చాలా దీర్ఘంగా ఆలోచిస్తారు. అందుకే వీరు చాలా నెమ్మది గలవారని చుట్టుపక్కల వారు గౌరవిస్తారు. వీరు జీవితంలో అధిక పదవులు అందుకుంటారు. కానీ అది ఒక్కసారిగా కాదు, సంవత్సరాల శ్రమ, ఓర్పు, ధైర్యంతోనే వస్తుంది. వీరి స్వభావంలో కొంత కలతలు కూడా ఉంటాయి. ఉదాహరణకి చాలా కఠినంగా ఉండటం, భావోద్వేగాన్ని అణిచివేయటం, అప్పుడప్పుడు ఇతరులపై అధిక నియంత్రణ చూపించటం వంటి లక్షణాలు వీరిలో కనిపిస్తాయి. వీరు భావోద్వేగాల్లో ఎక్కువగా పడిపోరు, కానీ అవసరమైన చోట మాత్రం పరిపూర్ణంగా స్పందిస్తారు. ఈ రాశివారు తమ కుటుంబం కోసం ఎన్నో త్యాగాలు చేస్తారు. వారి కష్టమే ఇంటి విజయానికి మూలమవుతుంది. వీరు తల్లిదండ్రులకు గౌరవం, పెద్దల పట్ల ఆదరణ చూపుతారు. ప్రేమ వ్యవహారాల్లో ఈ రాశివారు శ్రద్ధగా, నిబద్ధతతో ఉంటారు. కానీ తొందరగా ప్రేమలో పడకూడదు. ఒకసారి ప్రేమలో పడ్డాక వారి జీవితమంతా భాగస్వామితోనే ఉంటుంది. వీరికి ఆస్తి సంపాదన శక్తి బలంగా ఉంటుంది. డబ్బులు ఖర్చు పెట్టడంలో మితిమీరకుండా ప్రణాళికాబద్ధంగా ఖర్చు చేస్తారు. వ్యాపారాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, పరిశ్రమల నిర్వహణ వంటి రంగాల్లో ఈ రాశివారు మంచి స్థానం సంపాదిస్తారు. వీరు నైతిక విలువలకు చాలా ప్రాధాన్యం ఇస్తారు. తమ జీవితాన్ని లక్ష్యంతో నడిపించి వీరు ఇతరులకు ప్రేరణ కలిగిస్తారు. మీరు చిన్నప్పుడు కొంత బద్ధకం కలిగినట్లు అనిపించినా వయసుతో పాటు అసాధారణ నేతృత్వ లక్షణాలు కనిపిస్తాయి. వీరి మనోభావాలు లోపల ఉంటాయి. అవి బయటకు రావటం అరుదే. కానీ ఎప్పుడైతే మీరు మాట్లాడతారో అక్కడ పరిస్థితులన్నీ మారిపోతాయి. మీరు మాటల్లో కంటే కర్మలో విశ్వాసం ఉంచేవారు. అంటే చెప్పే మాటల కంటే కూడా చేసే పని పట్ల ఎక్కువ శ్రద్ధ కలిగి ఉంటారు. ఏదైనా పని చేస్తాను అని చెప్పటం కాదు, చేసి చూపించాలి అని ఆలోచనతో ఉంటారు. ఈ రాశివారు గొప్ప శిక్షకులు, వ్యూహకర్తలు, నిపుణులు కావటం చూసినప్పుడల్లా వారిలో ఆలోచన క్రమం తెలియజేస్తుంది. మీరెప్పుడూ ఒక స్థిరమైన స్థితిలో ఉండాలని కోరుకుంటారు. ఇది ఉద్యోగం, జీవితం సంబంధం ఏదైనా కావచ్చు. వారి జీవితంలో భద్రత ఒక పెద్ద పాత్ర పోషిస్తుంది. ఈ రాశివారు జీవితంలో ఒడిదుడుకులు ఎక్కువ ఎదుర్కొంటారు. కానీ ఒకసారి పైకొచ్చిన తర్వాత వారికెవరూ పోటీగా ఉండలేరు. చేసే పని మీద పట్టుదల, లక్ష్యం మీద అపారమైన శ్రద్ధ, క్రమశిక్షణ మీద గాఢమైన నమ్మకం ఇవి వారి విజయ రహస్యాలు. ఈ రాశివారు అంతర్గతంగా బలంగా ఉంటారు. మీరెప్పుడూ అందరితో కలివిడిగా మెలగరు. కానీ ఒకసారి పరిచయం ఏర్పడిన తర్వాత మాత్రం జీవితం మొత్తం వారు వదలరు. ఇది స్నేహమైనా, బంధమైనా, బాధ్యతైనా సరే ఒకసారి వీరి చేతుల్లోకి వచ్చిన బాధ్యతను వీరు శ్రద్ధగా పోషిస్తారు. వీరు బయటికి కఠినంగా కనిపించినా అంతర్లీనంగా కరుణ, మానవత్వం, జాలి, దయ అధికంగా కలిగి ఉంటారు. ఇది తమ ప్రవర్తనలో నెమ్మదిగా వ్యక్తమవుతుంది. ఈ రాశి వారికి తమ పనితీరు మీద గర్వం ఉంటుంది. ఎటువంటి పనైనా ఖచ్చితంగా చేస్తారు. సమయానికి ముగించగల శక్తి వీరిలో ఉంటుంది. ఈ లక్షణాల వల్లే ఉద్యోగంలో, బిజినెస్లో, కెరీర్లో ఎప్పుడూ సక్సెస్ఫుల్ వ్యక్తిగా ఎదుగుతారు. కానీ వీరు ఇష్టపడే పని కాకపోతే మాత్రం ఎంత జీతం ఇచ్చినా కూడా తల వంచరు. పరిపూర్ణత పట్ల ఉండే తపన వీరి గొప్పతనం. ఈ రాశి వారు మిత్రుల విషయంలో కొంచెం సెలెక్టివ్గా ఉంటారు. వారిని నమ్మటానికి, పూర్తిగా కలిసిపోవటానికి కొంత సమయం పడుతుంది. కానీ ఒకసారి మిత్రుడిగా స్వీకరించిన వ్యక్తిని చివరి వరకు కలిసి ఉంటారు. శత్రువులు కూడా వీరిని అడ్డుకోవటం కష్టం. ఎందుకంటే వీరి వ్యూహాత్మక దారులను అన్వేషించగలిగే నైపుణ్యం వీరికి కొత్త దారులను ఏర్పరుస్తుంది.
ఈ రాశివారు కుటుంబం పట్ల ఎంత నిబద్ధత కలిగి ఉంటారో ఉద్యోగం పట్ల కూడా అంతే నిబద్ధత కనబరిచేవారు. వీరికి సమయం చాలా విలువైందని తెలుసు. అందుకే ప్రతి గంటను ఉపయోగించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుని రోజు మొత్తం ఎంతో అర్థవంతంగా గడిపే వ్యక్తిత్వం వీరిది. గణిత సంబంధిత విషయాలు, నిర్మాణ రంగం, అధికార హోదా, ఇంజనీరింగ్, వ్యవస్థాపక పదవులు వీటిలో ఈ రాశివారు విశేషంగా రాణిస్తారు. జీవితంలో విజేతలుగా నిలుస్తారు. ఈ రాశివారు తమ కుటుంబాన్ని సంరక్షించేవారు, భద్రత కలిగించేవారు, బాధ్యత తీసుకునేవారు. వారు చేయని త్యాగం ఉండదు. కానీ ఈ విషయాన్ని ఎవరికీ చెప్పరు. ఇది వారిలో ఉండే గొప్పతనం. స్నేహం, ప్రేమ, ఉద్యోగం, సంబంధం అన్నింటిలో వారు నిబద్ధతతో మెలగటం వారి వ్యక్తిత్వాన్ని ఎంతో విలక్షణంగా చూపిస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ రాశివారు స్థిరత్వం, బాధ్యత, విశ్వాసం కలిగిన వ్యక్తులు. సెప్టెంబర్ 25, 26 తేదీల్లో ఈ రాశి వారికి గురుగ్రహ ప్రభావం బలంగా ఉండటం వలన మంచి రోజు. ముఖ్యంగా విద్య, ధనం మరియు పరస్పర సంబంధాలు బలపడే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ రోజు మీరు ఎలాంటి పనైనా సరే కొంత ఆత్మవిశ్వాసంతో ప్రారంభిస్తారు. సాధారణంగా అనుకోని చిన్న పనులు కూడా పెద్ద ఫలితాలను తీసుకురాగలవు. కార్యాలయాలలో ఉన్నవారికి మీ సహోద్యోగుల సహకారం, అలాగే మేనేజ్మెంట్ నుండి గౌరవం వస్తుంది. పై అధికారులకు మీరు పనితీరులో కనబరిచే నైపుణ్యం నచ్చుతుంది. కొంతకాలంగా మీరు చేపట్టాలి అనుకున్న ప్రాజెక్టు ఈ సమయంలో మీరు చేపడతారు. మీరు కలుసుకునే వ్యక్తులు సానుకూలంగా స్పందిస్తారు. లాంగ్ టైం ప్రయోజనాల కోసం పెట్టుబడి పెట్టడం, బీమా లేదా బ్యాంకు లావాదేవీలు జరపటం శుభదాయకం. మహిళలకు ఈ రోజు కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. ఈ శుభకాలంలో భాగంగా ఎవరైనా మంచి వార్తతో రావచ్చు. అది శిశువు జననం, వివాహ నిశ్చయం, కాంట్రాక్ట్ రాక, ఇటువంటిదేదైనా కావచ్చు. ప్రేమలో ఉన్నవారికి సంబంధం మరింత బలపడుతుంది. ఎదుటివారి మనసును గెలవగలిగే రోజుది. విద్యార్థులకు ఈ రోజు బలమైన ఏకాగ్రత, గురుశక్తి అనుగ్రహం దొరకొచ్చు. మాస్టర్ ట్రైనింగ్లు, వర్క్షాప్లు వంటి అవకాశాలు రావచ్చు. చదువు గురించి శుభవార్త వినొచ్చు. ఆరోగ్యపరంగా ఈ సమయం మీకు మంచిదే. కానీ శరీరానికి విరామం ఇవ్వటం మర్చిపోవద్దు. కీళ్ల నొప్పులు, వెన్నుపోటు ఉన్నవారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ సమయంలో ఎవరితోనైనా ధనం ఒప్పందాలు, సంతకాలు చేయాలంటే 3 సార్లు ఆలోచించండి. ఈ కొత్త ఒప్పందం వల్ల ప్రయోజనం ఉందా అన్న దాని గురించి పరిశీలించండి. సాయంత్రం సమయంలో మిత్రులతో మంచి సంభాషణ జరుగుతుంది. అది మానసిక ఉల్లాసానికి దోహదం చేస్తుంది. పూజలు, గురు ప్రార్థనలు చేస్తే విశిష్టమైన ఫలితాలు లభిస్తాయి. ఓం గురవే నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించటం ద్వారా గురుగ్రహ అనుగ్రహం పొందొచ్చు. పసుపు రంగు వస్తువులను దానం చేయటం మానసిక క్షేమాన్ని కలిగిస్తుంది. ఈ రోజు మీ ఇంట్లో లక్ష్మీదేవిని పసుపుతో పూజించి ముద్దపప్పుతో అన్నదానం చేయటం ద్వారా సంపద విషయంలో లాభాలు వస్తాయి. దైవానుగ్రహం వల్ల మీ ఇంట్లో శుభ వాతావరణం కలుగుతుంది. ప్రత్యేకంగా ఓం శ్రీం హ్రీం శ్రీ మహాలక్ష్మీదేవ్యై నమః అనే నామాన్ని చదువుకోండి. ఈ రోజు శుభ ఫలితాల కోసం గులాబీ రంగు వస్త్రధారణ, సువాసనల వాడకం లాంటి చిన్న మార్పులు శక్తివంతమైన ప్రభావం చూపుతాయి. ముఖ్యంగా సాయంత్రం తర్వాత ఒక మంచి సమాచారాన్ని వింటారు. మీ ఇంట్లో దీపం వెలిగించి లక్ష్మీదేవికి కొద్దిగా బెల్లం నైవేద్యంగా పెట్టండి. ఇది శుక్రదోషాన్ని తొలగించేందుకు తోడ్పడుతుంది. చివరిగా ఈ రోజు మీరు తీసుకునే చిన్న నిర్ణయం కూడా భవిష్యత్తును ప్రభావితం చేస్తుంది. కాబట్టి ఎలాంటి చర్య అయినా జాగ్రత్తగా తీసుకోండి. ఈ రోజు ఈ రాశి వారికి శనిదేవుని అనుగ్రహంతో బలమైన రక్షణ ఉంటుంది. ఉదయం ప్రారంభం కొంత మందగించవచ్చు, కానీ మధ్యాహ్నం తర్వాత మీకు శక్తివంతమైన ఆధ్యాత్మిక ప్రభావం ఉంటుంది. ఈ రోజు మీరు చేసే ప్రతి పనిలో ఓ క్రమశిక్షణ, పునరాలోచన, నిశ్శబ్దం కనిపిస్తుంది. ఇక మీరు ఈ సమయంలో వినబోతున్న శుభవార్తలేంటంటే, 1 ఆర్థికంగా ఊహించని లాభం. కొన్ని నెలలుగా ఆగిపోయిన డబ్బులు, పెండింగ్లో ఉన్న పెన్షన్ రిఫండ్, కమిషన్ లాంటివి అకస్మాత్తుగా మీ ఖాతాలోకి వచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎవరూ ఊహించని స్థితిలో ధనలాభం మీకు చేకూరుతుంది. అలాగే బిజినెస్ వారికి పాత కస్టమర్ తిరిగి పెద్ద ఆర్డర్ ఇవ్వటం వల్ల లాభాల దారి ప్రారంభమవుతుంది. 2వది పదోన్నతికి సంబంధించిన శుభవార్త. ఉద్యోగస్తులకి ఇది అత్యంత ప్రతిష్టాత్మకమైన వార్త. మీకు సంబంధించి గతంలో పెండింగ్లో ఉన్న ప్రమోషన్, ట్రాన్స్ఫర్, స్పెషల్ ఎలివెన్స్ కి సంబంధించిన విషయంలో మేనేజ్మెంట్ ఈ సమయంలో మీకు సానుకూలంగా స్పందిస్తుంది. మీ సేవను పై అధికారులు గుర్తిస్తారు. ఈ వార్త ఒక పక్క సంతోషాన్ని, మరోపక్క భవిష్యత్తుపై విశ్వాసాన్ని పెంచుతుంది. 3వది పెళ్లి నిశ్చితార్థానికి సంబంధించి శుభ సంకేతం. మీరు లేదా మీ కుటుంబ సభ్యుల్లో ఎవరైనా వివాహ యోగ్యమైతే ఈ రోజుల్లో పెద్దల నుండి పంచాంగ సూచనల ద్వారా ఒక మంచి సంబంధం సెట్ అయ్యే అవకాశం ఉంది. ఈ సమయం పెళ్లి సంబంధిత శుభారంభం అని చెప్పుకోవచ్చు. సో వృశ్చిక రాశి వారి గురించి తెలుసుకున్నారు కదండి. ఈ వీడియో గనుక మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి వీడియోల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో వృశ్చిక రాశి వారు ఉంటే వారితో ఈ వీడియోని షేర్ చేసుకోండి. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. ఓం శ్రీ మాత్రే నమః.